నమస్తే. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మనం చూసాం మొదటి దఫా ఏ విధంగా ఓటర్లు తమ ఓటు హక్కును పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఆ ఓటు హక్కు ద్వారా ఈ రోజు అక్కడ కాంగ్రెస్ అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు పోటాపోటీగా గెలుపొందడం జరిగిందని చెప్పుకోవచ్చు. మరోసారి ఇప్పుడు రెండో ఫేజ్ ప్రస్తుతం మనం హన్వాడ మండల కేంద్రంలో ఉన్న హన్వాడ మండల కేంద్రంలో చూస్తున్నాము. విధులకు అంటే ఎన్నికల విధులు నిర్వహించేందుకు ఇక్కడ హన్వాడ ఎంపీడీఓ కార్యాలయం వద్ద వీళ్ళకు విధులు అంటే ఎక్కడెక్కడ పోలింగ్ కేంద్రాలనే ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఎన్నికల సామాగ్రిని తరలించేందుకు సుమారు ఎన్నికల సామాగ్రి అంటే ఇంకుతో పాటు వివిధ రకాలైన 88 ఎన్నికల సామాగ్రి ఉంటాయి. అదేవిధంగా ఒక పోలింగ్ కేంద్రానికి 2 పోలీసులు, అదేవిధంగా ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉంటే అన్ని పోలింగ్ కేంద్రాలకు ఇద్దరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2 పోలీసులు అంటే నియమించారని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ రోజు మధ్యాహ్నం భోజనం అనంతరం ఇక్కడ నుంచి ఆ కేటాయించిన ఏదైతే రూట్ ఉందో ఆ రూట్ వెళ్లే వాహనాల ద్వారా ఎన్నికల సామాగ్రిని ఆ ప్రాంతంలో పోలింగ్ కేంద్రాల వద్దకు భద్రతగా పోలీస్ బందోబస్తుల మధ్య తీసుకెళ్లడం జరుగుతుంది. రేపు మార్నింగ్ రేపు 14వ తారీఖు ఉందా, 14వ తారీఖు 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అదేవిధంగా 1 గంట కాల వ్యవధి అనంతరము 2 గంటల నుంచి అంటే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒకసారి మనము మొదటి ఫేజ్ 1 లో జరిగిన ఎన్నికలను చూస్తే ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన అధిష్టానం ఉందో ఆ అధిష్టానానికి సంబంధించిన నేతలు ఎవరైతే ఆ నేతలు ఇక్కడ స్థానికంగా ఉన్న నేతలపైన ఆగ్రహం వ్యక్తం చేయడంతో హన్వాడ కావచ్చు, కోయిలకొండ కావచ్చు ఈ ప్రాంతాల్లో అధికార పార్టీకి సంబంధించిన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క గ్రామాన్ని కొందరు ఆ నేతలకు అప్పగించడంతో ఎట్టకేలకు రెండో ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ కావచ్చు కంపల్సరీ అధికార పార్టీకి సంబంధించిన నేతలే కైవసం చేసుకోవాలనే ఆలోచనతో వాళ్ళు నిన్న ఒక పన్నాగం కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రజలు ఓటర్లు ఎవరికి వేయాలి అనుకుంటున్నారో, ఎవరికి పట్టం కట్టాలనుకుంటున్నారో వారికి మాత్రమే కంపల్సరీ పట్టం కడతారనుకుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, 2000 కావచ్చు, 3000 కావచ్చు, అక్కడ మద్యం అయితే పూర్తిగా ఏరులై పారుతుందని చెప్పుకోవచ్చు. మనం ఫేజ్ 1 లో చూస్తాము ఒక్కొక్క ఓటర్కు 3000 రూపాయలు ఇచ్చినా కూడా ఓటర్ మహాశయులు ఎవరికి ఓటేయాలనుకున్నారో వాళ్ళకే వేసి ఆ అభ్యర్థులను గెలిపించడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎంతమంది అయితే పోటీలో ఉంటారో ఆ పోటీలో ఉన్న వ్యక్తులు ఎంతమంది డబ్బులు ఇచ్చినా సరే తీసుకోవడం ఓటర్లుగా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఎవరికి వేయాలనుకుంటున్నారో వారికి మాత్రమే ఓటర్లకు వేయడం జరుగుతుంది. ఒక్కసారి ఇక్కడ ఉన్న సిబ్బంది ఎవరైనా మాట్లాడే అవకాశం ఉంది. మేడం, మీరు ఎందుకోసం వచ్చింది? ఇక్కడ చాలా రోజుల తర్వాత టీచర్లకు అంటే ఎన్నికల డ్యూటీ పడింది, ఎట్లా అనిపిస్తుంది మీ పోలీస్ మధ్యలో మీరు? సార్ మేము బాలనగర్ మండలం నుంచి వచ్చినాం. ఇక్కడ పిఓగా ఎలక్షన్ మేడం, ఇప్పుడు లోపలికి ఓటర్లు ఓటు వేయడానికి ఎటువంటి అంటే ఏమేమి తీసుకురావాలి ఓటు వేయడానికి? ఆధార్ కార్డు, పాన్ కార్డు గానీ, ఓటర్ ఐడి కార్డు గానీ తీసుకురావాలి సార్. పోలింగ్ ఏమేమి తీసుకురావాలి లోపలికి? అది తీసుకురావద్దు సార్. వాటర్ బాటిల్ అవన్నీ నో అలో, ఇంకేమి ఉండవు. ఒక ఆధార్ కార్డు, పోలింగ్ షీట్ ఇస్తారు కదా సార్ పిఎల్ఓస్, అది తీసుకొని రావాలి. పాన్ కార్డు. పోలీస్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో ఎన్నికల డ్యూటీ చేసింటారు ఎట్లుంది అంటుండ్రు? ఏమైనా తేడా ఉందా, లేకపోతే చాలా ఈజీ మూవ్మెంట్ గా ఉందంటున్నారు? అంటే మామూలుగా అటు ఇటుగా ఉందా సార్. అంటే ఇంకా ఎక్కువ వేసేవాళ్ళు మధ్యాహ్నం అంటే మీరు చెప్తున్నారు ఇప్పటిదాకా, అంటే డ్రింక్ కానీ ఎవరైనా వేసే వాళ్ళకి వేస్తున్నారు. అన్ని వాళ్ళ దగ్గర తీసుకుంటారు, వీళ్ళ దగ్గర తీసుకుంటారు. కానీ వేసే వాళ్ళకు వాళ్ళకు క్యాండిడేట్ నచ్చిన వాళ్ళకి వేసుకుంటారు అంతే. పార్టీ చూస్తలేదు, క్యాండిడేట్ నే చూస్తున్నారు ఎక్కువ శాతం. థ్యాంక్ యూ మేడం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ రెండో దఫా ఎన్నికలు రేపు మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా జరగనున్నాయి. 2 గంటల నుంచి సాయంకాలం కంటిన్యూషన్ లో కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. రేపు సాయంకాలం వరకు ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు, లేక పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరు అనేది వాళ్ళ భవిష్యత్తు రాజకీయాలు మిగతా 5 ఏళ్లలో వాళ్ళ భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఓటర్ మహాశయులు రేపు ఆ బాక్స్ లో వేసే ఓటు ద్వారా భవిష్యత్తు తెలియనుంది. ఇంకొక విషయం ఏదైతే ఇక్కడ మనం పోస్టల్ బ్యాలెట్స్ పోస్టల్ బ్యాలెట్ ఓటు ఉందో ఆ ఓటును కూడా నిలువున మడతబెట్టి బాక్సులు వేయాలి. ఆ నిలువున మడతబెట్టి బాక్సులు వేయకపోతే అడ్డంగా మడతబెట్టి బాక్సులు వేయడం వల్ల అది ఓటు చెల్లింపునకు రాదు. అదేవిధంగా నిలువున మడతబెట్టి బాక్సులో వేయడం వల్ల చెల్లింపునకు వస్తుంది. ఇంకొకటి ఎవరికైతే అంటే గతంలో చూసాం మనం, ఎవరైతే ఆరోగ్య పరిస్థితులు బాగాలేక ఇంటి వద్దనే ఉన్న వాళ్ళంతా కూడా ఈసారి పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి వేసుకునే పరిస్థితి లేదు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రము ఆ ఇంటి ఆరోగ్య పరిస్థితి క్షీణించిన వారి ఇంటి వద్దకే వెళ్లి వాళ్ళు ఓటకు వేయించుకొని వచ్చి భద్రంగా వాళ్ళ పోలింగ్ కేంద్రాలను తీసుకొచ్చారు. ఈసారి మాత్రం ఆ విధంగా లేదు. ఎవరైతే ఓటకు వినియోగించుకోవాలో వాళ్ళు కంపల్సరీ కూడా పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాజకీయ నాయకుల భవిష్యత్తు ఏ విధంగా ఉంది సెకండ్ ప్లేస్. రేపు ఉదయం నుంచి మన తోలు వెళ్ళు ద్వారా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాం. మహబూబ్నగర్ నుంచి మన తోలు వెళ్ళు కోసం మీ మధు.